నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. మనం సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో రవిరేఖను పరిశీలిస్తూ రవిరేఖలో గత ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. రవిరేఖ ఎక్కడ ప్రారంభమవుతుంది, దాని యొక్క ప్రాముఖ్యత, ఈ విషయాలు మరికొన్ని విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాము. సాధారణంగా రవిరేఖ అనేటువంటిది రవిస్థానానికి అరచేతిలో ఎక్కడ ప్రారంభమైన రవిస్థానాన్ని చేరాలి. రవిస్థానాన్ని చేరటము, రవి స్థానము ఉబికినట్లు ఉన్నతంగా ఉండటము దీనికి ప్రధానము. కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖ కంకణ రేఖ నుండి ప్రారంభమయ్యి రవిస్థానానికి చేరవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ దిగో భాగము, అరచేయి దిగో భాగము, అరచేయిని ప్రధానంగా 3 భాగాలుగా చూస్తాం మనం. ఇది వేళ్ల వరకు ఉండేటువంటి ఈ దిగువ భాగాల వరకు ఉండేటువంటి ఒకటి, వేళ్ల దిగువ నుంచి బొటనవేలు ప్రారంభం మూల వరకు ఉండేటువంటిది ఒకటి, ఈ దిగువ భాగం ఒకటి, ఈ కంకణ రేఖల పైనుంచి ఇది. దీని మానసిక భావము, దీన్ని వ్యాపార భావము, దీన్ని ప్రాపంచిక భావం అంటాం. ఈ భావాలు ఎలా ఉన్నా కొంతమంది చేతుల్లో అరచేయి దిగువ భాగం నుంచి క్రమంగా ఇలా విస్తరిస్తూ రవిస్థానాన్ని చేరాలి. మరికొంతమంది చేతుల్లో ఈ చంద్రస్థానము అంచున, ఇదంతా చంద్రస్థానము, ఈ చంద్రస్థానం అంచున చంద్రస్థానం మీదుగా పయనించి రవిస్థానాన్ని చేరవచ్చు. లేదా చంద్రస్థానము మధ్య భాగం నుంచి కూడా రవిస్థానానికి ఈ రేఖ చేరవచ్చు. కొంతమంది చేతుల్లో జీవిత రేఖలోంచి రవిస్థానము వైపు ప్రయాణం చేస్తుంది. కొంతమంది చేతుల్లో ఈ కుజస్థానము, కుజ ప్రాంతం నుంచి కూడా రవిరేఖ ప్రారంభమయ్యి రవిస్థానానికి చేరవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖకు, హృదయ రేఖకు మధ్య భాగంలో కూడా ప్రారంభమయ్యి రవిస్థానానికి చేరుతుంది. కొంతమందిలో శుక్రస్థానం నుండి కూడా ప్రారంభమయ్యి రవిస్థానానికి చేరుతుంది. అరచేయి మధ్య భాగము మనం కేతు భాగం అంటాము, ఇది కేతుస్థానం అంటాం. కొంతమంది చేతుల్లో కేతుస్థానంలో కూడా ప్రారంభమయ్యి రవిస్థానానికి చేరవచ్చు. ఇక్కడ రాహుస్థానము మధ్య భాగము, మొత్తం ఇదంతా కుజ ప్రాంతం అంటాము. కుజ ప్రాంతంలో రాహుస్థానంలో కూడా ప్రారంభమయ్యి రవిస్థానానికి చేరవచ్చు. అయితే మనం అరచేతిలో ఏ భాగంలో అయినా సరే ఒక రేఖ స్పష్టంగా ప్రారంభమయ్యి క్రమంగా ఏ రకమైనటువంటి తెగువలు లేకుండా రవిస్థానానికి చేరితే, రవిస్థానము ఇక్కడ మధ్యవేలు, చిటికన వేలు, చిన్న వేలుకి మధ్యలో, అంటే శని స్థానము బుధస్థానముకు మధ్యలో ఉన్నటువంటి అనామికకు దిగువనున్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం రవి, సన్మౌంట్ అంటాము. ఇంగ్లీష్లో వెస్టర్న్స్ అపోలో అని పిలుస్తారు దాన్ని. ఈ అపోలో ప్రాంతంలోకి చేరినటువంటి లైన్ని సన్లైన్ అంటాము. ఇవి ప్లేస్ మారి ఎక్కడ ప్రారంభమైనా ఇటు బుధస్థానానికి వెళితే అది బుధరేఖ అయిపోతుంది, మధ్యవేలు వైపు వెళితే అది యోగరేఖ, అదృష్టరేఖ అవుతుంది, ఇలా వేలు వైపు వెళితే గురురేఖ అవుతుంది. అంచేత ఈ పైభాగాన్న ఉన్నటువంటి 4 గ్రహస్థానాలలో గురుడు, శని, రవి, బుధుడు, ఈ 4 గ్రహస్థానాల్లో రవివేలుకు చేరినటువంటి రేఖను మాత్రమే మనం రవిరేఖగా పరిగణిస్తాము. ఈ రవిరేఖ కొంతమంది చేతుల్లో ఈ దిగువన ప్రారంభమయ్యి స్పష్టంగా రవిస్థానానికి చేరినప్పుడు ఆ ప్రారంభమైనటువంటి గ్రహస్థానము, ఆ ప్లేసును బట్టి వారిలో ఈ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు కారణమైనటువంటి అంశాలను మనం గమనించవచ్చు. ఈ రేఖ అరచేయి అడుగున ఈ దిగువ ప్రాంతంలో ప్రారంభమయ్యి కొంత దూరం వచ్చిన తర్వాత ఇలా బ్రేక్ అయ్యి, తర్వాత మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత ఇలా బ్రేక్ అయ్యి, ఇలాగా ముక్కలుగా ఆ రేఖ దాని యొక్క ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు మధ్యలో ఎక్కడైతే బ్రేక్స్ వస్తూ ఉంటాయో అటువంటి సందర్భంలో మనం అదృష్ట రేఖను కూడా గమనించి దానిలో కూడా ఈ ఆటంకాలు ఎదురైనప్పుడు ఇటువంటి రవిరేఖ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఫలితాన్ని
పొందుతున్నట్లు అనిపించినా మరలా ఆ ప్రారంభం పూర్తి ఫలితం చేకూరకుండానే అపజయము కలుగుతుంది. ఇది మధ్య మధ్యలో ఆటంకాలని సూచిస్తుంది. అంచేత ఏ రేఖ అయినా సరే అరచేతిలో స్పష్టంగా ఉండాలి. అది ఎక్కడ ప్రారంభమైనా కొనసాగింపు మాత్రం ఖచ్చితంగా ఉండి రవి స్థానాన్ని చేరే వరకు ఏ రకమైనటువంటి తెగువలు లేకుండా ఆటంకాలు లేకుండా ఉన్నప్పుడు అది స్పష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. కొంతమంది చేతుల్లో ఈ దిగువ భాగంలో ఎక్కడ ఈ రేఖ లేకుండా శిరోరేఖకు హృదయ రేఖకు మధ్య ప్రాంతంలో స్పష్టమైనటువంటి ఒక రేఖ ప్రారంభమయ్యి రవి స్థానాన్ని చేరినప్పుడు ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు ఇది ప్రారంభమైనటువంటి సమయమున ఆ సమయాన్ని మనం అదృష్ట రేఖ మీద గడిస్తూ ఉంటాము. ఇటువంటి రేఖ కలిగినటువంటి వాళ్ళు తమకుండేటువంటి పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలతోటి మంచి తెలివితేటలని కనబరుస్తూ కష్టనష్టాల నుంచి బయటపడి స్వీయాభివృద్ధిని పొందగలుగుతారు. కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖ చంద్రస్థానములో ఈ బయట అంచు నుండి ప్రారంభమయ్యి క్రమంగా ఏ రకమైనటువంటి తెగువలు లేకుండా రవి స్థానము వరకు స్పష్టంగా చేరుకున్నటువంటి వ్యక్తులు వీరు చక్కటి ఆలోచన పరులుగాను, వక్తలుగాను, ప్రసంగికులుగాను, రచయితలుగాను ఎక్కువ భాషాజ్ఞానాన్ని కలిగి తమ యొక్క తెలివితేటలతోటి చక్కని రచనలు చేస్తూ ఈ చివరి భాగము అంచు నుండి ప్రారంభమైనటువంటి రవిరేఖ కలిగినటువంటి వ్యక్తులు స్థిరమైనటువంటి శిరోరేఖ కూడా ఈ చివరి వరకు అంచు వరకు చేరినటువంటి వ్యక్తులు భాషాజ్ఞానాన్ని కలిగి మంచి పద్య రచయితలుగా కీర్తి ప్రతిష్టలు కనబరుస్తూ పదవులను, గౌరవాన్ని, గుర్తింపును పొంది సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుతూ ఉంటారు. ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు వేళ్లను కూడా మనం గమనించినప్పుడు ఈ వేళ్లను మృదువుగా ఉండి మూడవ పర్వము, రెండవ పర్వము కంటే మొదటి పర్వము స్పష్టంగా పొడవుగా ఉన్నటువంటి వ్యక్తులు పద్యరచన చేసి భాషాజ్ఞానం కలిగి వాళ్ళు రచయితలుగా అవార్డులు పొందుతారు. వీళ్ళు వేళ్ళు పొడవుగా ఉండి మెత్తగా ఉండి పద్య సాహిత్యము, గ్రంథరచన చేయగలుగుతారు. కొంతమంది చేతుల్లో ఈ అరచేతి చంద్రస్థానము మధ్య నుండి రవిరేఖ ప్రారంభమై స్పష్టంగా ఈ రవిస్థానాన్ని చేరినటువంటి వ్యక్తులు ఇటువంటి రేఖలు కలిగి వేళ్ల చివరలు చతురాకారంగా ఉన్నటువంటి వ్యక్తులు దేశ చరిత్రలు, వీర చరిత్రలు, అనేకమైనటువంటి చారిత్రక అంశాలను ఆధారంగా చేసుకునేటువంటి రచనల ద్వారా వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది చేతుల్లో శుక్రస్థానము విస్తరించి చంద్రస్థానము నుండి బయలుదేరినటువంటి ఈ రవిరేఖ ఇటువంటి హస్తము కలిగినటువంటి వాటిలో చంద్రస్థానం నుండి వెళ్ళినటువంటి రవిరేఖ కరుణరసపూరితమైనటువంటి రచనలతోటి వారి యొక్క ఖ్యాతిని పొంది అవార్డులను పొందుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఇది రవిరేఖ చంద్రస్థానము పక్కన ఉన్నటువంటి అంచు నుంచి ప్రారంభమయ్యి శని స్థానము చాలా విస్తరించి ఉండి ఉబికి ఉంటే ఇటువంటి శని స్థానంలో ఉన్నతి కలిగినటువంటి వ్యక్తులు, ఇటువంటి రవిరేఖ కలిగినటువంటి వ్యక్తులు పదార్థ, రసాయన, వేదాంత, మానసిక సంబంధమైనటువంటి రచనలు చేస్తూ వారు కీర్తిని గడిస్తారు. కొంతమంది చేతుల్లో ఈ గురుస్థానము ఉన్నతంగా ఉండి ఉబికి ఉండి రవిరేఖ చంద్రస్థానము చివరి అంచు నుండి ప్రారంభమైతే అధికారము, హోదా, రాజకీయము, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలను,
ఖగోళ జ్ఞానానికి సంబంధించినటువంటి రచనలను ఆ విధమైనటువంటి రచనల ద్వారా వారు ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరి ఖ్యాతిని పొందుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖ చంద్రస్థానము నుండి ఏ ప్రాంతమును ప్రారంభమైనా, ఈ అంచు నుండి ప్రారంభమైన బుధస్థానము ఉన్నతంగా ఉంటే, విస్తరించి ఉంటే, ఇటువంటి వ్యక్తులు వ్యాపార సంబంధమైన, ఆర్థిక సంబంధమైన గ్రంథ రచనలు చేసి ప్రజాబాహుళ్యంలో ఆ గ్రంథ రచనల వలన వీరికి గుర్తింపు కలిగి పరిశ్రమల స్థాపనకు అవసరమైనటువంటి సమాచారంతో కూడినటువంటి గ్రంథాలు రచిస్తూ పాఠ్యాంశాలను కూడా అవకాశం ఉండేటువంటి విధంగా వారి రచనలు కొనసాగిస్తూ ఖ్యాతిని పొందుతారు. కొంతమంది చేతుల్లో రవిస్థానము ఉన్నతంగా ఉండి దానికి తోడు ఈ చంద్రస్థానము నుండి బయలుదేరినటువంటి ఈ రవిరేఖ స్పష్టంగా ఉన్నట్లయితే కళలు, అధికారము, నాట్యము, సంగీతము మొదలైనటువంటి ఆసక్తి కలిగించేటువంటి అంశాలతో రచనలు చేసి ఖ్యాతిని పొందుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖకు స్పష్టమైన రవిరేఖకు అనుగుణంగా కుజస్థానము ఉన్నతంగా ఉంటే యుద్ధనీతి, యంత్ర, పరిశ్రమ విభాగాలకు సంబంధించినటువంటి రచనలను వారు కొనసాగిస్తూ ఖ్యాతిని పొందగలరు. కొంతమంది చేతుల్లో చంద్రస్థానం ఉన్నతంగా ఉండి చంద్రస్థానం నుంచి బయలుదేరినటువంటి ఈ రవిరేఖ ఉంటే కాల్పనిక సాహిత్యము, కల్పనలు, ఊహ, సాహిత్యంలో ఉండేటువంటి ప్రక్రియలు, ఇటువంటి వ్యాసంగంతో వారు ఉన్నతంగా కీర్తింపబడుతూ సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలను, వ్యాకరణ అంశాలను కూడా వీరు పేర్కొంటూ రచనలు కొనసాగించగలరు. కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖకు తోడుగా రాహుస్థానము అరచేతి మధ్య భాగము ఉన్నతంగా ఉంటే ఇటువంటి వ్యక్తులు సాహసోపేతమైనటువంటి విషయాలను ఉటంకిస్తూ తమ యొక్క రచనలను కొనసాగించి పేరు ప్రఖ్యాతులు పొందగలరు. కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖతో పాటు కేతుస్థానము, ఈ కేతుస్థానము ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి అంశాలను జోడిస్తూ ఈ గ్రాఫిక్స్ సంబంధించినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి పిల్లలలో ఆసక్తిని రేకిచ్చేటువంటి అద్భుతమైనటువంటి కథలను పేర్కొంటూ రచనలు కొనసాగించి డిస్నీ ల్యాండ్లో ఉండేటువంటి కథలు ఉంటాయి మనకి, వాటి డిస్నీ కథలు, అటువంటి రచనలను కొనసాగించి అద్భుతంగా ప్రజల యొక్క మనసుల్లోకి చొచ్చుకుని పోయి రివార్డులను పొందగలిగేటువంటి విధంగా ఈ రవిరేఖ సూచన చేస్తుంది. ఇవన్నిటికీ కారణము రవిరేఖ చంద్రస్థానము సాధారణంగా సాహిత్యానికి, రచనలకు కేంద్రం గనక చంద్రస్థానము నుండి బయలుదేరినటువంటి రవిరేఖ అవిచ్ఛిన్నంగా కొనసాగినప్పుడు వారి యొక్క జీవిత పర్యంతము సాహిత్యము, నవలలు, వీటికి సంబంధించినటువంటి గ్రంథాలు, వాటిని ద్వారా అనేక అవార్డులు, సత్కారాలు, సన్మానాలు పొంది కీర్తి ప్రతిష్టలతోటి గౌరవింపబడుతూ ఉంటారు. ఈ విధంగా రవిరేఖకు సంబంధించినటువంటి మరికొన్ని విశేషాలతోటి మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. రవిరేఖ యొక్క ప్రాముఖ్యత గురించి మరలా తెలుసుకుందాం. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.